హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రేపు జరగబోయే ఎగ్జామ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకండి. మొదటి ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి మహిళ అఖిల భారత డీజీపీగా నియమితురాలైన వారు ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ రోషిని శర్మ, ఆప్షన్ బి రేణు శర్మ, ఆప్షన్ సి స్వాతి లక్కేరా, ఆప్షన్ డి ఆర్పిఎఫ్ శోభా యాదవ్. ఆన్సర్ ఆప్షన్ బి రేణు శర్మ. భారతదేశపు మొట్టమొదటి మహిళ అఖిల భారత డీజీపీగా నియమితురాలైన వారు రేణు శర్మ. నెక్స్ట్, ఇటీవల చంద్రయాన్ 3లో ల్యాండర్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ విక్రమ్, ఆప్షన్ బి భాస్కర్, ఆప్షన్ సి ప్రశాంత్, ఆప్షన్ డి శాంతి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ విక్రమ్. ఇటీవల చంద్రయాన్ 3లో ల్యాండర్ పేరు విక్రమ్. నెక్స్ట్, 2025లో భారత్ అధ్యక్షత వహిస్తున్న అంతర్జాతీయ సమాఖ్య ఏది? 2025లో భారత్ అధ్యక్షత వహిస్తున్న అంతర్జాతీయ సమైక్య ఏది? ఆప్షన్ ఏ BRISCS, ఆప్షన్ బి G20, ఆప్షన్ సి SCO, ఆప్షన్ డి SAARC. ఆన్సర్ ఆప్షన్ బి G20. 2025లో భారత్ అధ్యక్షత వహిస్తున్న అంతర్జాతీయ సమైక్య G20. నెక్స్ట్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఎవరు సమర్పించారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పీయూష్ గోయల్, ఆప్షన్ బి నిర్మలా సీతారామన్, ఆప్షన్ సి సురేష్ ప్రభు, ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి నిర్మలా సీతారామన్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ సమర్పించారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2025లో ఏర్పడిన కొత్త జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో 2025లో ఏర్పడిన కొత్త జిల్లా. ఆప్షన్ ఏ విశాఖ, ఆప్షన్ బి సత్యసాయి, ఆప్షన్ సి నంద్యాల, ఆప్షన్ డి గుంటూరు. ఆన్సర్ ఆప్షన్ సి నంద్యాల. ఆంధ్రప్రదేశ్లో 2025లో ఏర్పడిన కొత్త జిల్లా నంద్యాల. నెక్స్ట్, ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఏ నగరాల మధ్య నడుస్తుంది? ఆప్షన్ ఏ హైదరాబాద్ టు విశాఖపట్నం, ఆప్షన్ బి విజయవాడ టు తిరుపతి, ఆప్షన్ సి హైదరాబాద్ టు బెంగళూరు, ఆప్షన్ డి విజయవాడ టు చెన్నై. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్ టు విశాఖపట్నం. ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు హైదరాబాద్ టు విశాఖపట్నం నడుస్తుందండి. నెక్స్ట్, ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన టాలీవుడ్ నటుడు ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ చిరంజీవి, ఆప్షన్ బి అల్లు అరవింద్, ఆప్షన్ సి మోహన్ బాబు, ఆప్షన్ డి రాజశేఖర్. ఆన్సర్ ఆప్షన్ సి మోహన్ బాబు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన టాలీవుడ్ నటుడు మోహన్ బాబు. నెక్స్ట్, 2025లో జరిగిన IPL 2025 విజేత ఏ టీం? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ CSK, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి RCB, ఆప్షన్ డి KKR. 2025లో జరిగిన IPLలో విజేత ఏ టీం అని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ సి RCB. 2025లో జరిగిన IPL 2025 విజేత RCB. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తాజా ఎన్నికల తాత్కాలిక ఫలితాల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకుంది? ఆంధ్రప్రదేశ్ తాజా ఎన్నికల తాత్కాలిక ఫలితాల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకుంది? ఆప్షన్ ఏ YSRCP, ఆప్షన్ బి TDP, ఆప్షన్ సి BJP, ఆప్షన్ డి INC. ఆన్సర్ ఆప్షన్ బి TDP. ఆంధ్రప్రదేశ్ తాజా ఎన్నికల తాత్కాలిక ఫలితాల్లో TDP ఎక్కువ సీట్లను గెలుచుకుంది. నెక్స్ట్, ప్రస్తుత భారత ప్రధానమంత్రి ఎవరు? ప్రస్తుత భారత ప్రధానమంత్రి. ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ, ఆప్షన్ బి అమిత్ షా,
ఆప్షన్ సి యోగి ఆదిత్యనాథ్, ఆప్షన్ డి మమతా బెనర్జీ. ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ. ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ మోహన్ సింగ్, ఆప్షన్ బి నరేంద్ర మోడీ, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, జాతీయ జెండాలోని కేంద్రములోని ఉన్న చక్రం పేరు ఏమిటి? జాతీయ జెండాలోని కేంద్రములో ఉన్న చక్రం పేరు. ఆప్షన్ ఏ అశోక చక్రం, ఆప్షన్ బి ధర్మచక్రం, ఆప్షన్ సి గంధం చక్రం, ఆప్షన్ డి చక్రధన్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అశోక చక్రం. జాతీయ జెండాలోని కేంద్రములో ఉన్న చక్రం పేరు అశోక చక్రం. నెక్స్ట్, పౌరుల హక్కుల్ని కల్పించే చట్టం పేరు ఏమిటి? పౌరుల హక్కుల్ని కల్పించే చట్టం పేరు. ఆప్షన్ ఏ భారత పౌరసత్వ చట్టం, ఆప్షన్ బి భారత హక్కుల చట్టం, ఆప్షన్ సి మౌలిక హక్కులు, ఆప్షన్ డి ఇండియన్ ఆర్డినెన్స్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి మౌలిక హక్కులు. పౌరుల హక్కుల్ని కల్పించే చట్టం మౌలిక హక్కులు. నెక్స్ట్, భారతదేశం నాణెము ముద్రించే సంస్థ పేరు. ఆప్షన్ ఏ ఆర్బీఐ, ఆప్షన్ బి ఎస్బీఐ, ఆప్షన్ సి భారత రిజర్వ్ బ్యాంక్, ఆప్షన్ డి ఇండియా గవర్నమెంట్. భారతదేశపు నాణెం ముద్రించే సంస్థ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి ఇండియా గవర్నమెంట్. భారతదేశపు నాణెం ముద్రించే సంస్థ పేరు ఇండియా గవర్నమెంట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గజదారుడు ఎవరు? ఆప్షన్ ఏ తమ్మినేని సీతారాం, ఆప్షన్ బి సుమంత్ రెడ్డి, ఆప్షన్ సి బొత్స సత్యనారాయణ, ఆప్షన్ డి విశ్వభూషణ్ హరిచందన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గజదారుడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి విశ్వభూషణ్ హరిచందన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గజదారుడు విశ్వభూషణ్ హరిచందన్. నెక్స్ట్, భారతదేశపు రాజధాని ఏమిటి? భారతదేశపు రాజధాని. ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి చెన్నై. భారతదేశపు రాజధాని ఏమిటని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. భారతదేశపు రాజధాని న్యూఢిల్లీ. నెక్స్ట్, రైతుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? రైతుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 23, ఆప్షన్ బి జనవరి 12, ఆప్షన్ సి జూన్ 5, ఆప్షన్ డి ఆగస్టు 15. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ డిసెంబర్ 23. రైతుల దినోత్సవం డిసెంబర్ 23న జరుపుకుంటారు. నెక్స్ట్, చైనాలో పుట్టిన ధర్మం ఏమిటి? చైనాలో పుట్టిన ధర్మం కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ హిందూ మతం, ఆప్షన్ బి బౌద్ధం, ఆప్షన్ సి జైనం, ఆప్షన్ డి కన్ఫ్యూషియనిజం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి కన్ఫ్యూషియనిజం. చైనాలో పుట్టిన ధర్మం కన్ఫ్యూషియనిజం. నెక్స్ట్, అనంతపురం ఏ నదీ తీరాన ఉంది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి పెన్నా, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి నాగావళి. అనంతపురం ఏ నదీ తీరాన ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి పెన్నా. అనంతపురం పెన్నా నదీ తీరాన ఉంది. నెక్స్ట్, భారతదేశపు జాతీయ పక్షి కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కోయిల, ఆప్షన్ బి నెమలి, ఆప్షన్ సి కాకి, ఆప్షన్ డి పావురం.
భారతదేశపు జాతీయ పక్షి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి నెమలి. భారతదేశపు జాతీయ పక్షి నెమలి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఏ ప్రాంతంలో జరిగింది? ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ ఏ బిజ్జానగర్ తెలంగాణ, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్, ఆప్షన్ సి బొంబాయి మహారాష్ట్ర, ఆప్షన్ డి పాకిస్తాన్లోని LOC. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్. IED సరఫరాకు సంబంధించిన నక్సలైట్ ఆపరేషన్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో జరిగింది. నెక్స్ట్, 2025 ఇండియా సివిల్ డిఫెన్స్ మోక్ డ్రిల్ కాబరిని ఏ కోడ్ నేమ్ ఇచ్చారు? ఆప్షన్ ఏ ఆపరేషన్ సింధూర్, ఆప్షన్ బి ఆపరేషన్ అభ్యాస్, ఆప్షన్ సి ఆపరేషన్ అవైల్, ఆప్షన్ డి ఆపరేషన్ బ్రహ్మ. 2025 ఇండియా సివిల్ డిఫెన్స్ మోక్ డ్రిల్ కాబరిని ఏ కోడ్ నేమ్ ఇచ్చారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ అభ్యాస్. దేశవ్యాప్తిగా నిర్వర్తించింది 224 జిల్లాల్లో. నెక్స్ట్, భారత్ చైనా మధ్య ఏ రంగంలో అగ్రిమెంట్ వచ్చింది? భారత్ చైనా మధ్య ఏ రంగంలో అగ్రిమెంట్ వచ్చింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ రైల్వే కనెక్టివిటీ, ఆప్షన్ బి తాజా వ్యాపార ఒప్పందాలు, ఆప్షన్ సి ప్రత్యక్ష విమాన సేవలు త్వరగా పునఃప్రారంభం, ఆప్షన్ డి డిజిటల్ కరెన్సీ. ఆన్సర్ ఆప్షన్ సి ప్రత్యక్ష విమాన సేవలు త్వరగా పునఃప్రారంభం. భారత్ చైనా మధ్య ప్రత్యక్ష విమాన సేవలు త్వరగా పునఃప్రారంభం అగ్రిమెంట్ వచ్చింది. నెక్స్ట్, స్టేట్ లెవెల్ UCCకు నవీనంగా సింగిల్ చేసిన రాష్ట్రం ఏది? స్టేట్ లెవెల్ UCCకు నవీనంగా సింగిల్ చేసిన రాష్ట్రం. ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి బీహార్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అడాప్ట్ చేసిన మొదటిది. స్టేట్ లెవెల్ UCCకు నవీనంగా సింగిల్ చేసిన రాష్ట్రం ఉత్తరాఖండ్ అండి. నెక్స్ట్, 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబడింది? 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి బీహార్. 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్లో నిర్వహించబడ్డాయండి. నెక్స్ట్, లేటెస్ట్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ 5 ఫెబ్ 2025 ఫలితాల ప్రకారం ఏ పార్టీ విజయం సాధించింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ AAP, ఆప్షన్ బి INC, ఆప్షన్ సి BJP, ఆప్షన్ డి CPIM. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి BJP. తొలిసారిగా 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, భారత ప్రభుత్వం అవెలిస్ట్ అనే ఏ రంగంలో ఏర్పాటు చేసింది? భారత ప్రభుత్వం అవెలిస్ట్ అనేది ఏ రంగంలో ఏర్పాటు చేసింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఎయిర్పోర్ట్ లిస్ట్, ఆప్షన్ బి పారిశ్రామిక జాబ్స్ అందుబాటులో, ఆప్షన్ సి ప్రపంచ పక్షులతో సంబంధించిన ఒక చెక్ లిస్ట్ అంటే బర్డ్ చెక్ లిస్ట్, ఆప్షన్ డి అంతరిక్ష మిషన్ క్రెడిట్ లిస్ట్. ఆన్సర్ ఆప్షన్ సి ప్రపంచ పక్షులు. భారత ప్రభుత్వం ఎవెలిస్ట్ అనేది ప్రపంచ పక్షులు రంగంలో ఏర్పాటు చేసిందండి. నెక్స్ట్, భారతదేశంలో తదుపరి జనగణనలో కుల వివరాలు సేకరించబడి సంవత్సరం ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 2031, ఆప్షన్ బి 2026, ఆప్షన్ సి 2025, ఆప్షన్ డి 2041. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 2031. ఇది 1931
తర్వాత మొదటిసారిగా అన్ని కుల వర్గాలు కవర్ అవుతాయి. భారతదేశంలో తదుపరి జనగణనలో కుల వివరాలు సేకరించబడే సంవత్సరం 2031. నెక్స్ట్, ఐఎండి ప్రకారం ఉత్తర పశ్చిమ భారతంలో మాన్సూన్ ఎప్పుడు చేరనుంది? ఐఎండి ప్రకారం ఉత్తర పశ్చిమ భారతంలో మాన్సూన్ ఎప్పుడు చేరనుంది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ జూన్ 15, ఆప్షన్ బి జూన్ 25, ఆప్షన్ సి జూలై 1, ఆప్షన్ డి జూలై 10. ఆన్సర్ ఆప్షన్ బి జూన్ 25. ఐఎండి ప్రకారం ఉత్తర పశ్చిమ భారతంలో మాన్సూన్ ఎప్పుడు చేరనుందంటే జూన్ 25. తెలంగాణ ఫార్మేషన్ డే ఏ రెగ్యులర్గా సెలబ్రేట్ చేస్తుంది? తెలంగాణ ఫార్మేషన్ డే ఏ రెగ్యులర్గా సెలబ్రేట్ చేస్తుంది? ఆప్షన్ ఏ జూన్ 1, ఆప్షన్ బి జూన్ 2, ఆప్షన్ సి జూలై 1, ఆప్షన్ డి ఆగస్ట్ 15. ఆన్సర్ ఆప్షన్ బి జూన్ 2. గ్రాండ్ ఈవెంట్స్ రిపోర్టెడ్. నెక్స్ట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 జూన్ 12, 2025న ఏమి జరిగింది? ఆప్షన్ ఏ హైజాక్, ఆప్షన్ బి బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ క్రాష్, 294 మంది చనిపోయారు. ఆప్షన్ సి ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఆప్షన్ డి పైలట్ మిస్సింగ్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి బోయింగ్ 787 డ్రీమ్ లైన్ క్రాష్, 294 మంది చనిపోయారండి. ఆ బ్యాచ్లో ఒక్కరు మాత్రమే మిగిలారు. నెక్స్ట్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ 2025 ఏ నెలలో ప్రారంభం కానుంది? ఆప్షన్ ఏ మే, ఆప్షన్ బి జూన్, ఆప్షన్ సి జూలై, ఆప్షన్ డి ఆగస్ట్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ 2025లో ఏ నెలలో ప్రారంభం అవుతుందని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి జూన్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ 2025లో జూన్ నెలలో ప్రారంభం కానుంది. జూన్ 20 నుంచి 5 టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుందండి. నెక్స్ట్, వాతావరణంలో 2025 మాన్సూన్ ఎలా ఉంటుందన్నారు? ఆప్షన్ ఏ నాడా, ఆప్షన్ బి సాధారణ, ఆప్షన్ సి ఊహించిన కన్నా ఎక్కువ ఒత్తిడి, ఆప్షన్ డి తక్కువ. వాతావరణంలో 2025 మాన్సూన్ ఎలా ఉంటుందన్నారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఊహించిన కన్నా ఎక్కువ ఒత్తిడి. వాతావరణంలో 2025 మాన్సూన్ ఊహించిన కన్నా ఎక్కువ ఒత్తిడితో ఉంటుంది. 106% ఆఫ్ లాంగ్ టర్మ్ యావరేజ్, జూన్లో 108%. నెక్స్ట్, 2025 ది హాగ్ నాటో సమ్మిట్ ఎక్కడ జరిగింది? 2025 ది హాగ్ నాటో సమ్మిట్ ఎక్కడ జరిగేది? ఆప్షన్ ఏ రోమా, ఆప్షన్ బి ప్యారిస్, ఆప్షన్ సి ది హాగ్ జూన్ 24 to 25, ఆప్షన్ డి జెనీవా. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ది హాగ్ జూన్ 24 to 25. ఇది జూన్ 24 నుండి 25న ఉంటుందండి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ యోగా డే ఏ తేదీన వస్తుంది? ఇంటర్నేషనల్ యోగా డే ఏ తేదీన వస్తుంది? ఆప్షన్ ఏ జూన్ 15, ఆప్షన్ బి జూన్ 21, ఆప్షన్ సి జూన్ 5, ఆప్షన్ డి జూలై 21. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి జూన్ 21. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.